గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలంలో సైతం అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్టేషన్ కల్పూర్ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు ఎండిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి రైతన్న కోసం వేలేరు నుంచి గండి రామవరం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జనగామ జిల్లా గణపురం మండలం బండ్లగూడెం, గుమ్మడివెల్లి, కొత్తపల్లి, వనపర్తి, నేలపోగుల, నవాబుపేట, వడిచెర్ల గ్రామాలలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. జై తెలంగాణ. ఈరోజు ఊరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక కార్యక్రమంలో భాగంగా 8 గ్రామాలు తిరగడం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మొత్తం కూడా కేసీఆర్ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి. హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లుండదు. ఇది నానుడి. ఇది కేసీఆర్ గారు గొప్పగా 10 ఏళ్ళు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దు. అన్నిటికంటే ముఖ్యంగా రైతును రాజును చేయడానికి, రైతును అన్ని రకాల ఆదుకోవడం కోసం, రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతాడో ఆ పెట్టుబడి కూడా, ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుండో దానికి వేడిలకు చన్నీళ్ళ లెక్క, అదే విధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టి నష్టపోతుండో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. సంబంధించిన 3rd పేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్టిఫికేట్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మశాలలో పోయాలి. మొత్తం దేవాలయంలో 60% నీళ్లు మనకు ఆ 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైవే తగుదనం అని చెప్పేసి మోటార్ల దగ్గరకు వస్తే ఆ మోటార్లు మొరాయించి మోటార్లు ఆన్ కాలే. అదే హైవేలకు ఎందుకనైతే దాన్ని ఏమైనా పని లేదు కదా. పైసలు 1,560 కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయినా కూడా బతలాంటి బాబాయి వాళ్ళు ఆన్ చేద్దామంటే మోటార్లు మొరాయించింది. 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఇవ్వాల్సిన పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మనందరూ తెలిసి మోటార్లు కనుక ఉందంటే రష్ పడుతుంది, తుప్పొస్తుంది, పని చేయకుండా అయిపోతుంది. ఎప్పటికీ ఓవరాయిల్ చేస్తూ ఉండాలి మోటార్లను. ఆడమాట మాట్లాడలే, ఇక్కడ పంపులు మొరాయిస్తే మాట్లాడలే, పైపులు పగిలిపోతే ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలే. ఇప్పటి వరకు దేవాదుల మీద రివ్యూ అంటే సమీక్ష లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇప్పటి వరకు గణపురం చెరువులన్నీ కూడా దేవాలయంతో నింపేది. ఏప్రిల్ మేలో నేను రివ్యూ పెట్టేది. అధికారుల దగ్గర పోయి అధికారులతో మాట్లాడి మొత్తం నీళ్ళని విడుదల చేసి మొత్తం పెద్ద నీరు లేక ముందు రిజర్వాయర్లు నింపేది. రిజర్వాయర్ల కలిసి మళ్ళీ చెన్ను నింపడానికి మరి నడుచుకుంటూ పోయి కార్ల మీద పోయి అనేక రాకపోతే తూముల మీద పన్న చరిత్ర రాదు. 96% చెరువులను నింపిన పరిస్థితి ఉండే. ఇవాళ నవాబుపేట ఒట్టిపోయింది, గణపురం ఒట్టిపోయింది, తర్వాత ధర్మసాగర్ పైన గడ్డడం ఎక్కడ కూడా రిజర్వాయర్లకి నీళ్లు గతిలేవు. ఇక చెరువు ముచ్చట ఎక్కడిది. అందుకనే ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజు ముందుగా ఎక్కడైతే అసలుగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి కేటీఆర్ చేత శంకుస్థాపన చేసిన ఫిబ్రవరి 27వ తారీఖు 2023 శంకుస్థాపన చేసిన రోజు ఇప్పటి వరకు 104లో 3 లిఫ్టులు ఉంటాయి. ఒకటి దరిగొప్పుల లిఫ్ట్, ఒకటి గుర్రసాగరం లిఫ్ట్, 3వది ఉప్పుగల్ల రిజర్వాయర్ లిఫ్ట్. 3 లిఫ్టుల ద్వారా మొత్తము గణపురంలో మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ నీళ్లు ఇవ్వాల్సి ఉంటాయి. ఇప్పటి వరకు పనులు చేసిన వాళ్లకు బిల్లు తీయడం, సమీక్ష లేదు, పనులు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ నెల 31 ఆదివారం రోజు వేలేరు నుండి గండి రామారావు వరకు పాదయాత్ర చేస్తున్నాం. రైతన్న కోసము రాజన్న పాదయాత్ర, రైతన్న కోసము రాజన్న పాదయాత్ర పేరుతోటి అక్కడ ముందు వేలేరు, తర్వాత పక్కన షాడపల్లి, తీసర, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, పత్తేపూర్, గార్లగడ్డ తండ, తర్వాత గండి రామారం రిజర్వాయర్ దగ్గర పోతాం. సో ఇది మొదటి పాదయాత్రలో మొదటి భాగం. ఇది ఈ నీళ్ళు ఇచ్చే వరకు, నిధులు విడుదల చేసే వరకు, ఈ దేశానికి నీళ్ళు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుండబెట్టడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మన ప్రజా పోరాటం, ప్రజాపాలన అయితే మన ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.